ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అక్క, ప్రియ మాటలు పట్టించుకొని గదే ఆలోచిస్తా బాధపడుతున్నావా? ప్రియ గురించి తెలివంది ఏముంది చెప్పక్క. మనిషి ఒక అబద్ధం. గస్సొంటిది మనిషి మాటల్లో నిజం ఉన్నదని ఎట్లా అనుకుంటున్నావక్క? అర్జున్ బాబు మనసు నిండా నువ్వున్నావు. నువ్వు దక్కకపోతే జీవితాంతం అట్లనే ఉంటాడేమో గాని ప్రియతోని ఎంగేజ్మెంట్కి బాబు ఒప్పుకున్నాడంటే నువ్వెట్లా నమ్ముతావక్క? అర్జున్ బాబు ఒప్పుకోకపోతే ప్రియ అంత ధైర్యంగా ఆ మాట ఎట్లా చెప్తది? కార్డు కూడా చూపించింది కదా. అబద్ధాన్ని నిజమని నమ్మించుడు ప్రియకి తెలివని విద్యేమి కాదు. అబద్ధాలతోనే కదక్క అప్పుడు శివబావని మన ఇంటి నుంచి దూరం చేసింది. మన బాపుని కూడా మనకి కాకుండా చేసింది. దాని అబద్ధాల వల్లనే కదక్క ఇలా మనందరి జీవితాలు తలకిందులైపోయినాయి. అక్క, ఇప్పుడది పని గట్టుకొని మనింటికొచ్చి కాటు చూపించి మనతోని చెప్పిందంటే గిడ నీ మనసు మారుతుందని ఆ దడ అంచనా వేసుకుని వచ్చుంటది. మనం మునిపటి లెక్క తని మాటల వలలో పడకూడదక్క. అసలుది చెప్పింది నిజమో అబద్ధమో తేల్చుకోకుండా ఏ నిర్ణయానికి రాకూడదు. ఎట్లన్నా నిజం తెలుసుకుందామక్క. కావేరి ఫోన్ చేస్తుందేంటి ఈ టైంలో? ఫోన్ ఎత్తుతలేదు గంగా. మళ్ళా సేయక్క, ఎత్తేదాకా కొడుతూనే ఉండు. ఏంటి కావేరి, మా అందర్నీ కాదనుకొని వెళ్ళిందానివి మళ్ళీ ఎందుకు ఫోన్ చేయడం? గౌరీ, అది కాదు. ఏంటి కాదు? నీకు మీ బావతో నిశ్చితార్థం కూడా ఫిక్స్ అయిపోయింది కదా. ఇంకే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. మాతో నీకేం అవసరం? గౌరీ, ఏంటి నీ వరకు నువ్వు ఆగుతూనే ఉంటావా? ఇంత జరిగిన తర్వాత కూడా నేను నీకు ఫోన్ చేశాను అంటే ఎందుకు చేశాను కూడా ఆలోచించవా? లోడ లోడ వాగుతానే ఉంటావా? సరే చెప్పు. నేను కాదు, నువ్వే చెప్పాలి. ఏంటి? అర్జున్ బాబు ప్రియతోని ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నాడా? ఏంటి? అర్జున్ బాబుకి ప్రియకి ఎంగేజ్మెంటా? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చో గిచ్చో, అడిగిన దానికి ముందు సమాధానం చెప్పు. ఏంటి చెప్పేది? అర్జున్ బాబేమీ నీలా కాదు. నువ్వు కాదన్నావని ఎవరో ఒకరులే అని ఆ సైకో ప్రియాని పెళ్లి చేసుకోవడానికి. అసలు ఈ దరిద్ర వార్తని నీకు చెప్పిందెవరు? ఆ ప్రియానే ఇందాక మా ఇంటికొచ్చి అర్జున్ బాబుతో ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయిందని నాతో చెప్పింది. ఏంటి? ఎంగేజ్మెంట్కి డేట్ ఫిక్స్ అయిందని చెప్పిందా? అటువంటిదేమీ ఇక్కడ జరగనే లేదు. లేదా? గా విషయమే ప్రియా వచ్చి చెప్పి నన్నిడ బెదిరించింది. గౌరీ, బెదిరించిందా? కావేరి, నాకిప్పుడు అర్థమవుతుంది. ఆ ప్రియా ఏదో పెద్ద ప్లాన్ చేసి నీ దగ్గరకొచ్చింది. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోయినప్పటినుంచి అవసరమున్నా లేకపోయినా అదిక్కడే పడి తిరుగుతుంది. గడికొకసారి ఆ కొరివి దయ్యం కాకితో కలిసి మీటింగులు పెడుతుంది. సో ఇదంతా అర్జున్ బాబుని బుట్టలో వేసుకొని నీటిగా ఇంట్లోనే సెట్లైపోదామని ప్లాన్ చేస్తున్నట్టుంది. అమ్మ శూర్పణఖ, పెద్ద స్కెచ్చే. కావేరి, నీక్కూడా అర్థమైందా? అది కావాలనే మీ ఇద్దరిని విడదీయడానికి స్కెచ్ చేసుకొని ఇక్కడికొచ్చింది. అర్థమైంది గౌరీ. కావేరి, అదిప్పుడు కూడా ఇంకేదో ప్లాన్ చేస్తుంది కదా. దాన్ని ఇలా వదిలేయడం మంచిదేం కాదు. దాని సంగతి ఇప్పుడే తేల్చేస్తా. గౌరీ ఆగు.
తొందరపడకు. తొందరపడకుండా ఏంటి కావేరి? ఇప్పటికే చాలా ఆలస్యమైపోతేను. నా మాట విను. ఏం చేయాలో ఏంటో రేపొద్దున్న నేను చూసుకుంటా. అక్కడ నువ్వంతా కనిపెట్టుకునుండు, సరేనా? అలాగే, ఉంటాను. చూసినావా అక్క? అది కథ. తన క్యారెక్టర్ ఏంటో మనకి తెలిసినాక కూడా గా ప్రియ మాటలు ఇంకా నమ్ముతావా? ఆ ప్రియ చేసిన గీ పాపం దానిని ఊరికనే ఈడ్చిపెడతదా గంగా? నేను దాని సంగతి రేపే వెళ్ళి తేల్చుకుంటా. అది ఏం ప్లాన్ చేస్తుందో చేసుకొని. అక్క, అర్జున్ బాబుకి నీ ప్రేమ విషయం చెప్పే అక్క. ఇంకా ఆలస్యం చేయకు ప్లీజ్ అక్క. నేనెట్లన్నా శివబావ కాళ్ళు పట్టుకునైనా అర్జున్ బాబు గురించి నీ గురించి మాట్లాడి ఒప్పిస్తానక్క. అర్థం చేసుకో అక్క. గంగా, రేపు నేను దేవుడు బాబు ఇంటికి పోతున్నా. నా ప్రేమను కూడా చెప్తున్నా. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందక్క. గౌరీ, బాబుని భోజనానికి పిలిచావా? పిలిచానమ్మా. అదిగో వస్తున్నారు. అత్తయ్య, రేపు వినాయక చవితి కదా, మన ఇంట్లో పూజ ఏర్పాట్లేంటో మరొకసారి నాకు చెప్తే అదంతా నేను చూసుకుంటానత్తయ్య. ఓ, ఇప్పుడు వినాయక చవితి కాన్సెప్ట్తో వచ్చావా? ఏంటో ఆ భగవంతుని లీల ఏమీ అర్థమై చావదు. ఎంత సంబరాన్ని మనసులో ఊహించుకున్నా ఆ ఊహ నిజం చేయటానికి ఇలా ఎన్ని తిప్పలు పెడతాడా దేవుడు? నిజానికి అనుకున్నది అనుకున్నట్టుగా అన్నీ జరిగి ఉంటే ఈ పాటికి కావేరి ఈ ఇంటి కోడలని నిశ్చయాలు కూడా జరిగిపోయేవి. నీకు అర్జున్ బాబుకి ఎంగేజ్మెంట్ అని కాటిచ్చినావు కదా, ఇదే చూపిస్తాను. నేను అర్జున్ బాబుని ప్రేమిస్తున్న విషయం ఇవాళ అందరి ముందు ధైర్యంగా చెప్పబోతున్నాను.